కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెడుతున్నారు. ఈ బ్రిడ్జ్ ఆనందం, ఆహ్లాదం, పర్యాటకం లాంటి మంచి పదాలకు దూరంగా శిథిలావస్థకు చేరుకుంది. కేబుల్ బ్రిడ్జ్ ఎక్కితే చాలు వివిధ నగరాలకు, పట్టణాలకు తొందరగా వెళ్లిపోవచ్చనే ఆశలు ఆవిరయ్యాయి. ఇలా అట్టహాసంగా ప్రారంభమైన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ 3 ఏళ్లలోనే మూలన పడిన వైనంపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 2018 ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. ప్రారంభంలో దీని నిర్మాణ వ్యయం 183 కోట్లుగా అంచనా వేశారు. కానీ తర్వాత ఇది 224 కోట్లకు పెరిగింది. టాటాప్ ప్రాజెక్టు టర్కీకి చెందిన గులెర్కెర్కి సంస్థలు సంయుక్తంగా ఈ బ్రిడ్జ్ నిర్మించాయి. బ్రిడ్జ్ మొత్తం పొడవు 500 మీటర్లు. ఇందులో 2 పైలాన్లు ఉన్నాయి. ఇది 4 లైన్ల రహదారిని కలిగి ఉంటుంది. ప్రతి వైపు 1.5 మీటర్ల వెడల్పు పాదాచారుల మార్గాలు కూడా ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల కరీంనగర్ నుండి మానకొండూరు, వరంగల్ వంటి పట్టణాలకు ప్రయాణ దూరాన్ని సుమారు 7 కిలోమీటర్లు తగ్గుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న బైపాస్ మానేరు బ్రిడ్జి నుండి ట్రాఫిక్ను మళ్లించాలని అనుకున్నారు. అంతేకాకుండా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా ఇది టూరిజంను అభివృద్ధి చేస్తుందని కూడా చెప్పారు. 2021లో ఇది అవుట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్ 2021 అవార్డును కూడా గెలుచుకుంది. 2023 జూన్ 21న అప్పటి మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ఈ బ్రిడ్జి ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి సమానంగా ప్రశంసలు అందుకుంది. నగర సౌందర్యాన్ని పెంచుతూ కనెక్టివిటీని మెరుగుపరిచింది. అయితే ప్రారంభమైన 3 ఏళ్లు గడవకు ముందే ఈ బ్రిడ్జ్ దుస్థితికి చేరుకుంది. 2024లోనే, అంటే ఒక సంవత్సరం తిరక్క ముందే రోడ్డు ఉపరితలం దెబ్బతినడం, నీరు నిలువ ఉండడం, గోడలకు పగుళ్లు రావడం లాంటి సమస్యలు తలెత్తాయి. రోడ్ అండ్ బిల్డింగ్స్ అథారిటీ వారు విస్తృతంగా మరమ్మతులు చేపట్టారు. కానీ సమస్యలు కొనసాగాయి. 2025కు వచ్చేసరికి నిర్వహణ లోపాలు మరింత తీవ్రమయ్యాయి. 8 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేసిన డైనమిక్ లైటింగ్ సిస్టమ్ దెబ్బతింది. 2 పెద్ద స్క్రీన్లు పనిచేయడం మానేశాయి. రోడ్డు ఉపరితలం దెబ్బతిని అసమానంగా మారింది. నిర్మాణ సంస్థలు, స్థానిక డిపార్ట్మెంట్ల మధ్య బాధ్యతలు సరిగా లేకపోవడమే ఈ సమస్యలకు కారణమని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ బ్రిడ్జ్ నిర్వహణ లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దెబ్బతినడంతో ట్రాఫిక్ నిలిపివేశారు. పోలీసులు బారికేడ్లు, వార్నింగ్ బోర్డులు ఏర్పాట్లు చేశారు. ఫలితంగా స్థానికులు మానేరు నదిలో బట్టలు ఉతికి బ్రిడ్జి రోడ్డుపైనే ఆరబెట్టడం ప్రారంభించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోతో అయితే బ్రిడ్జి రోడ్డుపైనే రంగురంగుల బట్టలు, చాపలు వేసి ఆరబెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇన్ని కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టింది బట్టలు ఆరేసుకోవడానికా అంటూ ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పబ్లిక్ మనీ వేస్ట్ అయిందని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్
మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎండ్బి వారు బాధ్యతలు తీసుకోకపోవడంతో బ్రిడ్జి ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా మారింది. మొత్తంగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపాల కారణంగా ఇప్పుడు దురదశకు చేరుకుంది. ఇది ప్రజాధనం దుర్వినియోగానికి ఉదాహరణగా మారింది. తక్షణ మరమ్మతులు చేపట్టి సరైన నిర్వహణతో మళ్లీ కేబుల్ బ్రిడ్జిని ఉపయోగకరంగా తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.